హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఎండాకాలం ఏం చేస్తున్నారు? ఇంకా మనకి ఎండాకాలం వచ్చేసిందంటే ఆడవాళ్ళకి ఇంకా వడియాలు, ఉప్పు మిరపకాయలు ఇట్లాగా ఇంకా అన్ని పెట్టేసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా నేనైతే ఇవాళ టౌన్కి వెళ్ళేసాను. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే చాలా ఫ్రెష్గా బాగున్నాయి అనమాట. అందుకనేసి నేను ఇంకా ఉప్పు మిరపకాయలు పెడదాం అనేసి 3 కిలోలు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకొని కొంచెం ఆకులు కానీ అట్లా ఉన్నవన్నీ వేరు చేసేసుకున్నాను. చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ ఇలాగ తీసుకొని ఒక చాకు తీసుకొని చిన్నగా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఉప్పు మిరపకాయలకి ఏంటంటే ఎగురుకాయలు అయితే బాగుంటాయి అని అంటారు. కానీ ఇది తెల్ల పచ్చిమిర్చి అనమాట, మంట కూడా పెద్దగా లేవు. అందుకనేసి ఇంకా ఉప్పు మిరపకాయలకి అయితే బాగుంటది కదా అనేసి 3 కిలోలు తీసుకున్నాను. నేను మార్కెట్ లో చూసే తీసుకున్నాను అనమాట. మనకి ఉప్పు మిరపకాయలు సంవత్సరం పాటు ఉన్నా కూడా ఇంకా తెల్లగానే ఉండేటట్లు ఇంకా అలాగైతే నేనైతే చేస్తాను అనమాట. ఎందుకంటే చాలా రోజులు నిలవ ఉంటే ఉప్పు మిరపకాయలు ఏమవుతాయంటే కలర్ చేంజ్ అవుతాయి అనమాట, అంటే నల్లగా వస్తాయి. ఇంకా అలా రాకుండా చేస్తాను. మా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, రిలేటివ్స్ కి అందరికైతే షేర్ చేయండి. ఇంకేం చేస్తానంటే పెద్ద దగ్గర ఒకటి అయితే తీసేసుకున్నాను అనమాట. అందులో కొన్ని వాటర్ తీసుకున్నాను. ఇంకా 3 కిలోలకైతే ఒక 1/2 కిలో ఉప్పు తీసుకున్నాను అనమాట. ఉప్పు కూడా ఏం చేశానంటే మెత్తగా దంచేసి పెట్టుకున్నాను. ఇంకా నీళ్ళు ఏంటంటే చన్నీళ్ళు కాదండి, వేడి నీళ్ళు తీసుకున్నాను నేను. కాచి వేడి నీళ్ళు తీసుకొని ఉప్పు వేసేసి బాగా ఇట్లా చేత్తో వచ్చేసి ఇట్లా కలిపెట్టాలన్నమాట. ఇలా కలిపెట్టి పచ్చిమిరపకాయలు కొన్ని కొన్ని వేసుకుంటూ ఇట్లా కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇంకా ఎండ వస్తుంది అనేసి నేను ఇంకా వెంటనే ఇంకా ఒక అరగంట గంట ఇట్లాగా గిన్నెలోనే ఉంచేసి ఇట్లా కలిపెట్టి పెట్టేసాను. గిన్నెలో 1 గంట ఉంచేసాను. ఉంచి ఇంకా ఎండ వస్తుంది అనేసి ఇంకా బయట ఎండలో బాగా ఎండ వచ్చే ప్లేస్ లోనే ఒక పరసా పట్ట పరిచేసి ఆ పట్ట పైన ఇలాగా నీళ్ళలో ముంచేసి, అంటే ఉప్పు నీళ్ళు కదా, ఉప్పు నీళ్ళలో ముంచేసి ఇంకా కొన్ని కొన్ని తీసేసుకుంటూ ఇట్లాగా వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బయట బాగా ఎండ వస్తుంది కదా, ఎండకి బాగా ఎండిపోతాయి తొందరగానే. ఒక రోజుకే కలర్ చేంజ్ అవుతాయి అనమాట పచ్చిమిర్చి. చూడండి, ఇలాగా ఈ మోతాదులో కానీ మీరు కానీ కరెక్ట్ గా ఈ కొలత ప్రకారం కానీ ఇట్లాగా ఇప్పుడు నేను చేసినట్లు కానీ మీరు కానీ చేస్తే మాత్రం పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా నల్లగా మారకుండా ఉంటదన్నమాట. మజ్జిగ కూడా లేకుండా చాలా మంది ఏంటంటే కొంచెం మజ్జిగ వేస్తారు, బాగా ఉంటాయి అది ఇది అనేసి అని. నేనైతే మాత్రం మజ్జిగ వేయను. ఇట్లా మజ్జిగ వేయకుండా ఉంటే మాత్రం 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు ఉన్నా కూడా తెల్లగా అదే ఉప్పు మిరపకాయలు బాగుంటాయి అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, రిలేటివ్స్ కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. అలానే మీరు ఉప్పు మిరపకాయలు పెట్టుకుంటే మాత్రం కరెక్ట్ గా ఇట్లానే చేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి అన్ని ముంచేసి ఇట్లాగా నీళ్ళల్లో, ఉప్పు నీళ్ళల్లో ముంచేసి ఇట్లాగైతే పెట్టేసాను. ఇంకా పట్ట కదా మొత్తం ముంచి అట్లా వేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా పలుచగా ఇట్లాగా అనేస్తున్నాను అనమాట. 3 కిలోలు పచ్చిమిరపకాయలు ఒక 1/2 కిలో అయితే ఉప్పు అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ గిన్నెలో కూడా నీళ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ నీటిని కూడా ఏం చేద్దామంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనము ఎండలో పచ్చిమిరపకాయలు పట్ట వేసి ఆరపెట్టాం కదా, ఆ పక్కనే చూడండి ఈ గిన్నెలో ఉప్పు నీళ్లు కొన్ని ఉన్నాయి. ఆ నీళ్ళని గిన్నెని అట్లానే పెట్టేస్తాను అనమాట. సేమ్ సాయంత్రానికి మళ్ళీ వచ్చేసి ఆ నీళ్ళలోనే వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. మరుసటి రోజు మళ్ళీ ఆ నీళ్ళలో నుంచి తీసేసి ఆ నీళ్ళని వినిగిపోయేంత వరకు పచ్చిమిరపకాయలు ముంచుకుంటూ ఇట్లాగా ఆ ఎండలో వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లాగా ఇంకా కలర్ చూడండి తెల్లగా ఎట్లాగ వచ్చాయో, ఇలాగ బాగా ఎండేంత వరకు ఇంకా ఇలాగా వచ్చిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ లోకి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. పెట్టేసి ఇంకా నాకు కొన్ని కొన్ని తీసుకొని ఇంకా ఆయిల్ వేసి ఆయిల్లో ఇట్లాగా బాగా నల్లగా వచ్చేంత వరకు వేగిస్తున్నాను. ఎరుపు అనేది వస్తుంది తొందరగానే. బాగా నూనె అయితే ఇంకా కాగనిచ్చేసి ఒక గబడి నిండా తీసుకుని మనకి ఇంకా ఇలాగా కావాల్సినప్పుడల్లా వేపుకుంటూ ఇంకా మనకి మజ్జిగలో కానీ, పెరుగులో కానీ, ప్లస్ సాంబార్లో కానీ, లేదా పప్పు చేసుకున్న ఇలా దేంట్లోకైనా సరే ఎవరికి ఎలా ఇష్టమైతే అలాగా
ఉప్పు మిరపకాయలు ఇట్లా చేసుకొని తినొచ్చు అనమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే సార్, ఓకే, బాయ్ బాయ్.